మీరేమో ఇక్కడ ఇట్లా అంటున్నారు. బీహార్ లో మాత్రం ఎన్డీఏ కూటమిలోకి ఎంఐఎం మద్దతు ఉండబోతుంది, బీజేపీ ఎంఐఎం దోస్తీ ఉంటుంది, ఇక్కడ యాక్టింగ్ చేస్తుంది అనేది. తెలుగు మీడియా దురదృష్టకరం ఏంటంటే వ్యక్తిగత అభిప్రాయాన్ని ఆ పార్టీ ఎదుగుతూ ఉంటారు. భారతీయ జనతా పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటే బాధాప్తం పెట్టుకుంటే తెలంగాణ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎంఐఎం పార్టీ ద్వంద్వ నీతిని మీరు ఎంఐఎం అధ్యక్షుని అడగాలి. ఆడ కాంగ్రెస్ ఎందుకు దోస్తానం చేయలేను బీహార్ లోని నన్ను కాదు అడగాల్సింది, అసదుద్దీన్ ఓవైసీని అడగండి. మీరు అడగరు. మీరు ఈడ జూబ్లీ హిల్స్ లో వచ్చి ముఖ్యమంత్రి పక్కన టోపీలు పెట్టి ఈ పక్కన ఆ పక్కన నిలబడి కాంగ్రెస్ కి ఈడెందుకు ఇచ్చేసిరు, బీహార్ ఎందుకు టోపీ పెట్టి అడగాల్సింది బీజేపీ కాదన్నా ఎంఐఎం అధ్యక్షుని అడుగుతుంది. నాకు ఎంఐఎం తో దోస్తానం ఆ రోజు లేదు, ఈ రోజు లేదు, భవిష్యత్తులో ఉండదు. భారతీయ జనతా పార్టీ ఏది చేసినా కుల్లా చేస్తుంది. నీతో పొత్తు పెట్టుకున్నా, నీతో శత్రుత్వం పెట్టుకున్నా ఓపెన్ గానే ఉంటుంది తప్ప తెర వెనుక రాజకీయం చేయాల్సిన అవసరం మాకు లేదు. రాష్ట్రం కమ్యూనిస్ట్ బెంగాల్లోనేమో కాంగ్రెస్ తో కొట్లాడతారు, ఇంకో రాష్ట్రానికి వస్తే కాంగ్రెస్ తో కలిసిపోతారు. వాళ్ళని అడగాలి. మేము ఎక్కడున్నా సాఫ్ ఉన్నాం. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఇన్ని ఉన్నాయని బీహార్ లో చెప్పినాం. ఒకరికి 4 ఇచ్చినాం, ఒకరికి 5 ఇచ్చినాం, ఒకరికి 19 ఇచ్చినాం, ఒకరికి 25 సీట్లు ఇచ్చినాం. మేము ఏడో తెర వెనుక రాజకీయం చేయట్లేదు. అది కేవలం ఎంఐఎం పార్టీకి మాత్రమే. ఇప్పుడు చివరి దశలో ఉంది, ఇప్పుడు నిధులు మంజూరు చేస్తారు, ఏ విధంగా చూస్తారు సార్? అది కూడా ₹1 కోటి ఒక మంత్రి ఆధ్వర్యంలో మళ్ళీ అర్థం చేసుకోవాలి. రాష్ట్ర శాసనసభలో ఎమ్మెల్యేలకు దాంట్లో ₹3 కోట్ల ఎమ్మెల్యేలకు నేరుగా ఇస్తారు, ₹5 కోట్ల జిల్లా ఇస్తారు. సో నేను ఇట్లా మాట్లాడితే కాంగ్రెస్ కి ఏదో సపోర్ట్ చేసి ఇటువంటి ఆలోచించడం వాళ్ళు ఆలోచిస్తారు. చట్టాల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను. కానీ నేను పార్లమెంట్ అట్లా పెట్టలేదంట. 5 కోట్లు ఇస్తే కాంగ్రెస్ ఎంపీగా ఖర్చు పెట్టుకోమండి, ఎంఐఎం ఎంపీగా ఖర్చు పెట్టుకోమండి. దురదృష్టం ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వమో అంతకుముందు ప్రభుత్వమో ఓ చట్ట సాంప్రదాయాన్ని తెచ్చింది. ఎమ్మెల్యేకి 5 కోట్లు ఇస్తే ఎమ్మెల్యే కోట్లు వేసి ఎమ్మెల్యేకి తెలియదు వాడేం పెట్టుకోవాలో, కార్పొరేటర్ల కోట్లు వేసి ప్రజలు కార్పొరేటర్లకు తెలియదు వాళ్ళ డివిజన్ ఏం పెట్టుకోవాలో. పాత ప్రభుత్వం తెచ్చింది, ఎమ్మెల్యేకి 5 కోట్లు ఇస్తే అందులో 3 కోట్లు ఎమ్మెల్యే పెట్టాలి, 2 కోట్లు ఇన్ఛార్జి మంత్రి పెట్టాలని. అదే దుష్ట సాంప్రదాయాన్ని ఇలా కార్పొరేషన్ లో కాంగ్రెస్ కూడా తెచ్చింది. తీసేస్తే మంచిగా ఉంటుందని ఆలోచించమని కాంగ్రెస్ వాళ్ళకి